నేను చెప్పాల్సినంత చెప్పాను అంకుల్, తర్వాత మీ ఇష్టం. అలాగేనమ్మా. ఏంటి సార్ ఇది? ఆ సుబ్బలక్ష్మి మొదటిసారి కాల్ చేసినప్పుడు మీకు అనుమానం రావాల్సింది, కానీ ఆలోచిస్తూ టైం వేస్ట్ చేశారు. పోనీ రెండవసారైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామంటే వద్దన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయే వరకు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆలోచించి ఏం లాభం సార్? అసలు మీరేం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావటం లేదు సార్. సత్యం, నన్ను టెన్షన్ పెట్టుకో. నేను ఆలోచిస్తున్నాను కదా. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగే సార్. డ్రైవర్ని బండి తీయమని చెప్పు. ఓకే సార్. పదండి పదండి. ఎక్కడికి వెళ్ళేది? ఇంకా టైం ఉంది. ఇంకా ఏం టైం అండి? ఉదయం నుంచి కొత్త బట్టలు వేసుకుని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఇంకా ఎంతసేపు? ఏమే, 2 ఏళ్ల నుంచి పెళ్ళెప్పుడు అని వెయిట్ చేశాం. లాస్ట్ మినిట్లో టెన్షన్ ఎందుకు? మీకు టెన్షన్ లేదా? లేదు. అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చిందండి మీకు? వికాస్ ఎప్పుడూ ఒక మాట చెప్తుండేవాడు, రేణుక నా లక్కు, 100 కోట్లు నా హక్కు నాన్న అని. ఇప్పుడు వాడి లక్ నడుస్తోంది. లేకపోతే చూడు, అన్నీ ఎంత బాగా సెట్ అయ్యాయో. నాన్న ఊర్లో లేరు, అమృత ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, సుబ్బలక్ష్మిని రేణుక దూరం పెట్టేసింది. అన్ని ప్రాబ్లమ్ సాల్వ్. అంటే ఇదెంత మంచి టైము! దీన్నే లక్ అంటారు. అవునండి, మీరు చెప్పింది నిజమే. వీడి పెళ్లికి అన్ని శుభశేఖనాలే. ఛీ! సారీ మమ్మీ, నిన్న రాత్రి నుంచి ఒకటే కోల్డ్. ఏమైందండి అలా ఉన్నారు? టెన్షన్ బాను. శుభమాని పెళ్లికి బయలుదేరుతుంటే ఈ తుమ్ము ఏంటి? తుమ్మితే అపశకునమా ఏంటి? ఏంటే తెలియనట్టు మాట్లాడతావేంటి? ఊరుకోండి, అది పడిసిన తుమ్ము. ఆ తుమ్ము వేరు. ఏమోనే, ఈ తుమ్ము మన కళ్ళలో దుమ్ము కొట్టదు కదా. ఊరుకోండి మీరు మరీను. మనవాడు చేసుకునేది దొంగ పెళ్లి. మంచి పనికి శకును, తప్పు పనికి అపశకును. ఇట్లాంటి పెళ్లికి తుమ్మితే ఏంటి, తుఫాన్ వస్తే ఏంటి? పదండి. అంతేనంటావా? అంతే, పదండి. కారు మా అబ్బాయి పంపించిందేనా? అవునండి. బాబు, తొందరగా పోనీ అమ్మా, అక్కడ గుళ్ళో మా కోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే సార్. వికాస్, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఏంటి టెన్షన్గా ఉందా? కాసేపు ఆగు, నీకే తెలుస్తుందిగా. అది సరే, ఎందుకంత ఫాస్ట్గా వెళ్తున్నావు?
మీరేం డాడీ సడన్గా ఎలా వచ్చారు? వస్తున్నట్టు నాకు ఫోన్ కూడా చేయలేదు. డాడీ, నేను ప్రేమించానని చెప్పానే, తనే వికాస్. నమస్తే అంకుల్. త్వరలో నేనే వికాస్ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నాను. ఈ లోపు మీరే వచ్చారు. నేను రాలేదు, వాడే నన్ను రప్పించాడు. డాడీ, ఎందుకంత సీరియస్గా ఉన్నారు? నాకేదో భయంగా ఉంది. మీరు వికాస్ని అపార్థం చేసుకోకండి. తన గురించి నాకు బాగా తెలుసు. వీడి గురించి నీకు తెలిసింది చాలా తక్కువమ్మా. వీడి అసలు స్వరూపము నీకు తెలీదు. వీడు పచ్చి మోసగాడు. వీడే కాదు, వీడి ఫ్యామిలీ మొత్తం అలాంటి వాళ్ళే. ఏంటి డాడీ, నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. సడన్గా మీరెందుకు ఇలా వచ్చి వికాస్ గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. రేణు, నువ్వు కాసేపు మాట్లాడు. నేను ఇక్కడికింత సడన్గా ఎందుకు రావాల్సి వచ్చిందో నీకు తెలీదు, కానీ వీడికి తెలుసు. అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా వీడితోనే చెప్పిస్తాను. అది కాదు డాడీ. నిన్ను మాట్లాడదని చెప్పానా? చెప్పు, మా రేణుకని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? చూడాల్సింది అటు కాదు, నా వైపు చూసి చెప్పరా. అంకుల్, నేను రేణుక ప్రేమించుకున్నాం. మీరు మా ప్రేమను ఒప్పుకోలేదు. మిమ్మల్ని ఎలాగైనా ఒప్పించాలని 1 వీక్లో జాబో బిజినెస్ ఏదో ఒకటి చేయాలని తన కండిషన్ పెట్టింది. అవును డాడీ. రేణు, నిన్ను మాట్లాడుద్దని చెప్పానా? నువ్వు చెప్పు. అది 1 వీక్ అయిపోయింది. నేనేం చేశానో చూపిద్దామని తీసుకెళ్తున్నాను. అదే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? వికాస్, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అది ఏంటి డాడీ, మాట్లాడతానని వికాస్ని కొడుతున్నారేంటి? కొట్టడం కాదు, వీడిని చంపినా పాపం లేదు. వీడు నువ్వు అనుకున్నంత జెంటిల్మెన్ కాదమ్మా. డబ్బున్న అమ్మాయిల్ని ప్రేమించి పెళ్లి చేసుకుని రాత్రికి రాత్రి కోటీశ్వరుడు కావాలని కలలు కంటున్నాడమ్మా. వీడు మామూలుడు కాదు, మోసగాడు. నా ఆస్తికే టెండర్ పెట్టాడమ్మా వీడు. రేణు, ఏంటిది? ఏయ్ వదలండి, ప్లీజ్ వదలండి, వదలండి ప్లీజ్. అంకుల్, అసలు నా గురించి మీకు ఏం తెలుసని మోసగాడు అంటున్నారు? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ. కనీసం మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ దిస్? చూసావామా వీడి ఫేసు ఎంత అమాయకంగా ఉందో? కానీ వీడు అమాయకుడు కాదు. ఈ అమాయకత్వంతో నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. రేయ్, పాలల్లో విషముందని గ్లాసు పట్టుకుంటే తెలీదు, పాలు తాగితేనే తెలుస్తుంది. నువ్వు పాలల్లో విషం లాంటివాడు. నీ ప్లాన్ ఏంటో తెలుసుకుని ఒకరోజు ముందే హైదరాబాద్కు వచ్చాను. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని నువ్వు ఎలాంటి వాడివో రేణుకకు తెలియాలి. తన ముందే నువ్వో ఫ్రాడ్ అని నిరూపించాలని ప్లాన్గా వచ్చాను. రేణు, అసలు వీడి టార్గెట్ ఏంటో తెలుసా నీకు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నా 100 కోట్ల ఆస్తికి వారసుడవుదామని వీడి ప్లానింగ్. ప్లీజ్ అంకుల్, ఇంకా ఆపుతారా? మీకు దండం పెడతాను. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. నేను రేణుకని సిన్సియర్గా ప్రేమించాను, మీ ఆస్తిని చూసి కాదు. డాడీ, మీరు వికాస్ని అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం కాదమ్మా,
నాకన్నీ తెలుసు. లేదు డాడీ, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంత హఠాత్తుగా మీరు ఇలా వచ్చి మాట్లాడితే తనేం చేస్తాడు? అది కాదమ్మా, అసలు నిన్నిప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో అది చెప్పను ముందు. ఇందాకే చెప్పాను కదా అంకుల్, 1 వీక్ కండిషన్ గురించి. నేనేం చేశానో చూపిద్దామని తీసుకెళ్తున్నాను. ఎక్కడికి? గుడికా? అవునమ్మా, నిన్ను దొంగ పెళ్లి చేసుకోవడానికి గుడికి తీసుకెళ్తున్నాడు. చెప్పు, అంతే కదూ? అసలు పెళ్ళేంటి రేణు? మీ డాడీ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. జై, నా దగ్గర నటించకు. నిన్ను నిజం చెప్పు, రేణుకని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? గుడికే కదూ? నేను చెప్పేది వినండి అంకుల్. నువ్విలా అడిగితే నిజం చెప్పు. జై, వీడి చేత నిజం కక్కించండి. డాడీ ప్లీజ్ డాడీ, వికాస్ని కొట్టొద్దని చెప్పండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, వదిలేయమని చెప్పండి డాడీ. డాడీ వికాస్ని కొట్టొద్దని చెప్పండి డాడీ ప్లీజ్. డాడీ ప్లీజ్ వికాస్ని కొట్టొద్దని చెప్పండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, వికాస్ని కొట్టొద్దని చెప్పండి డాడీ. వదిలేయమని చెప్పండి డాడీ ప్లీజ్ డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, కొట్టొద్దని చెప్పండి డాడీ. రేణు, వాడు నిజం చెప్పే వరకు నేను వదలను. డాడీ ప్లీజ్. వికాస్, మనం ఎక్కడికి వెళ్తున్నామని నేను అడిగితే సర్ప్రైజింగ్ అన్నావు. ఏంటిది? అసలు మనం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు. అవును, గుడికే తీసుకెళ్తున్నాను. చూసావమ్మా, నేను చెప్పానా లేదా? గుడికి వెళ్ళి మన ఇద్దరి పేరు మీద అర్చన చేద్దామని నేను తీసుకెళ్తాను, అంతే. డాడీ నిజం చెప్పాడు కదా డాడీ, ఇంకొదిలేయండి. అది సరేనమ్మా, కానీ గుడికి తీసుకెళ్లేది అర్చన చేయించడానికి కాదు, నిన్ను దొంగ పెళ్లి చేసుకోవడానికి. దానికో పెద్ద ప్లాన్ వేశాడు వీడు. ఏంటి డాడీ, వికాస్ నన్ను దొంగ పెళ్లి చేసుకోవడం ఏంటి? అవునమ్మా, అక్కడ గుళ్ళో పెళ్లి సెటప్ ఏర్పాటు చేశాడు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళగానే ఏం జరుగుతుందో తెలుసా? ఆల్రెడీ వీడి ఫ్రెండ్స్ ప్రెస్, న్యూస్ ఛానల్స్కు ఫోన్ చేసి పలానా గంగాధరం గారి కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంటుందని ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తారమ్మా. మీ ఇద్దరి ఫోటోలు పెళ్లి సెటప్ చూసి పెళ్లి అయిపోయిందని ఛానల్స్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తారు. దాంతో గంగాధరం కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుందని సొసైటీలో నా పరువు పోతుంది. నీ జీవితం అల్లరిపాలవుతుంది. అప్పుడు నేను చచ్చినట్టు వీడిని నీకిచ్చి పెళ్లి చేస్తానని వీడి ప్లాన్. అందుకే ఇప్పుడు నిన్ను గుడికి తీసుకెళ్తున్నాడు. ఏంటి డాడీ మీరు మాట్లాడేది? అవునమ్మా, నిజం. లేదు డాడీ, మీరు అబద్ధం చెప్తున్నారు. వికాస్ ఇష్టం లేకపోతే చెప్పండి, అంతేకాని మీరిలా ఆధారం లేకుండా మాట్లాడకండి. ఆధారం లేక కాదు, ఉంది. అన్ని ఆధారాలతోనే ఢిల్లీ నుంచి వచ్చాను. సుబ్బలక్ష్మి, సుబ్బలక్ష్మి, అసలు ఏంటి, ఏం జరిగింది? అది నువ్వుండమ్మా, నేను చెప్తాను. నువ్వు 1 వీక్ కండిషన్ పెట్టావు, కానీ వీడికి జాబు, బిజినెస్ చేయడం ఇష్టం లేదు. అందుకని నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ వేశాడు. ఆ రోజు సుబ్బలక్ష్మి చెట్టుచాటున ఉండి వీడి ప్లాన్ మొత్తం విన్నది, నాకు ఫోన్ చేసింది. నేను నీ మీద నమ్మకంతో సుబ్బలక్ష్మి మాటలు వినలేదు. తను మళ్ళీ ఫోన్ చేసింది. వీడి ప్రతి కదలికను నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంది. నిన్ననే నేను హైదరాబాద్ వచ్చాను. ముందే నీ దగ్గరకు వచ్చి నిన్ను హెచ్చరిద్దామనుకున్నాను. కానీ వీడి ఎలాంటి వాడో నీకు తెలియాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని
వీడి ప్లాన్ ఏంటో బయట పెట్టాలనుకున్నాను. రాత్రంతా ఇక్కడే ఉండి వెయిట్ చేశాను. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను. డాడీ, ఈ సుబ్బలక్ష్మి మాటలు విని మీరు మోసపోయారు. ఇదో పిచ్చిది, దీనికేం తెలియదు డాడీ. ఈ అమ్మాయికి తెలియకపోవచ్చు, కానీ నాకు తెలీదా? వీడికే ఇన్ని తెలివితేటలుంటే నాకెన్ని ఉండాలి? నా రాజకీయ అనుభవం అంతా లేదు వీడి వయస్సు. నన్నే బోల్తా కొట్టించి నాకు అల్లుడవుదామనుకుంటున్నాడు. నీకేం తెలీదమ్మా. వీడి గురించి అన్నీ కనుక్కొని నీకు చెప్పాలని కన్ఫర్మ్ చేసుకుని ఢిల్లీ నుంచి వచ్చాడు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఈ డాడీ మీద నీకు నమ్మకం లేదా? వికాస్, డాడీ చెప్పిందంతా నిజమా?